అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. అసలు ఆ సీన్ ఒకసారి మీ మైండ్లో ఊహించుకోండి. ఒక చిన్న పల్లెటూరి చర్చి, సాయంత్రం వేళ, వెచ్చని దీపాల వెలుగు. ఒక తాతయ్య తన చుట్టూ ఎంతో ఆసక్తిగా కూర్చున్న పిల్లలకి ఆదికాండం 3వ అధ్యాయంలోని ఆ ఫేమస్ కథను చెప్తున్నారు. భలే ఉంది కదా. ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఆ కథను, అందులోని లోతైన అర్థాలను, అలాగే ఈనాటి మన లైఫ్కి ఆ కథ ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. ఇక ఆ తాతయ్య కథను ఎక్కడి నుండి మొదలుపెట్టారో తెలుసా? ఒక సూటి అయిన ప్రశ్నతో. పాపం ఈ ప్రపంచంలోకి అసలు ఎలా వచ్చింది అని. ఇది ఊరికే పిల్లల అటెన్షన్ కోసం అడిగిన ప్రశ్న కాదు. ఈ మొత్తం కథకి బేస్ ఇదే. దేవుడు అంత పర్ఫెక్ట్గా చేసిన సృష్టిలోకి లోపం ఎలా ఎంటర్ అయింది అనేదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలైన పాయింట్. సరే, ఆలస్యం చేయకుండా మొదటి భాగానికి వెళ్దాం. అదే ఏదెన్ తోటలో ప్రారంభం. మన కథ ప్రకారం దేవుడు ఆదాము హవ్వలను ఎంతో ప్రేమతో సృష్టించి వారికొక అద్భుతమైన ఇంటినిచ్చాడు. అదేదో కాదు, ఏదెన్ తోట. పక్షుల కిలకిలలు, ప్రశాంతమైన నదులు, సాధువైన జంతువులు. అబ్బా, ఒక పర్ఫెక్ట్ వాతావరణం కదా. కాని ఇక్కడొక చిన్న కండీషనుంది. ఆ తోటలో బోలెడన్ని చెట్లున్నా మంచి చెడులను తెలియజేసే ఆ ఒక్క చెట్టు పండును మాత్రం మీరు తినకూడదు అని దేవుడు స్పష్టమైన బౌండరీ సెట్ చేశాడు. బయటికి చూస్తే ఇదొక కఠినమైన రూల్లాగా అనిపించొచ్చు, కానీ మూలకథ ప్రకారం ఇది కేవలం వాళ్లకొక క్లియర్ గైడెన్స్ మాత్రమే. సరిగ్గా ఇక్కడే ఒక పిల్లాడు తాతయ్యను భలే ప్రశ్నడిగాడు. తాతయ్య, అసలా పండు ఎందుకు తినకూడదు అని. దానికి తాతయ్య చెప్పిన సమాధానం చాలా లోతైనది. దేవుడు వాళ్లని ఏదో తన కంట్రోల్లో పెట్టుకోవాలని రూల్ పెట్టలేదు. ఆయన మాట వాళ్లు వినాలని కోరుకున్నాడు. ఎందుకంటే విధేయత అనేది బలవంతంగా చేయించేది కాదు కదా, అది ప్రేమకు ప్రతిరూపం. దేవుని మాట వినడమంటేనే ఆయనపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడమని ఈ కథ చెబుతోంది. ఇక రెండవ భాగం, సర్పం చేసిన మోసం. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అప్పటివరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న స్టోరీలోకి మెల్లగా శోధన అంటే టెంప్టేషన్ ఎంటర్ అవుతుంది. హవ్వ ఒంటరిగా ఆ చెట్టు దగ్గరున్నప్పుడు సర్పం వస్తుంది. ఆ సర్పం చాలా తెలివిగా, మెల్లగా తన మాటలతో హవ్వ మనసులో అనుమానాన్ని నాటుతుంది. ఇక్కడ దేవుని మాటకు, సర్పం చెప్పిన మాటకు ఉన్న వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. తింటే మీరు చనిపోతారు అని దేవుడు స్పష్టంగా వార్నింగ్ ఇస్తే, సర్పం మాత్రం చాలా కన్నింగా, చాచా మీరు చనిపోరు, పైగా ఆ పండు తింటే మీరే దేవుళ్ళైపోతారు అనే భలే ఆకర్షణీయమైన అబద్ధం చెప్పేస్తుంది. అసలైన టెంప్టేషన్ ఎక్కడ మొదలైందో చూశారు కదా. అక్కడ నుండి 3వ భాగం ప్రారంభమవుతుంది. అదే పాపం మరియు భయం. ఇక కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టమిదేనండి. హవ్వ దేవుని వార్నింగ్ను పక్కన పెట్టి సర్పం చెప్పిన ఆ అబద్ధాన్నే నమ్మాలని డిసైడవుతుంది. ఈ ఒక్క నిర్ణయం మొత్తం స్టోరీనే మార్చేస్తుంది. ఇక్కడ వరుసగా ఏం జరిగిందో చూడండి. హవ్వ సర్పం మాట వినడం, పండు తినడం, దాన్ని ఆదాముకివ్వడం, అతను కూడా తినడం, అంతా టకటక జరిగిపోయాయి. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. ఆ పండు తిన్న వెంటనే ఆకాశం మొత్తం మబ్బులు కమ్మేసింది. అంతవరకు ఉన్న పీస్ మొత్తం పోయి ప్రపంచంలోకి ఫస్ట్ టైం భయం ఎంటరైంది. ఆ భయంతోనే వాళ్లు దేవుణ్ణుండి దాక్కోడానికి ట్రై చేస్తారు. పాపం ఎప్పుడైనా సరే భయాన్ని, దూరాన్ని మాత్రమే తెస్తుందని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరిగ్గా అప్పుడే దేవుని స్వరం వినిపిస్తుంది. ఆదామా, నీవెక్కడున్నావు అని. దానికి ఆదాము, ప్రభువా, నేను భయపడి దాక్కున్నాను అని బదిలిస్తాడు. ఇది నిజంగా చాలా విషాదకరమైన విషయం. ఎందుకంటే అప్పటివరకు దేవునితో స్వేచ్ఛగా నడిచిన మనుషులు ఇప్పుడు ఆయన వాయిస్ వింటేనే భయపడి దాక్కునే స్టేజ్కి వచ్చేశారు. దేవునికి మనిషికి మధ్య ఉన్న ఆ బంధం ఎలా బ్రేక్ అయిందో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. దీని తర్వాత మనం 4వ భాగానికి వస్తాం. అదే తీర్పు, వాగ్దానం. ఆదాము హవ్వ చేసిన పనికి దేవుడు చాలా ఫీలయ్యాడు. ఆయన మాట విననందుకు వాళ్లు ఆ అందమైన ఏదెన్ తోటను వదిలి వెళ్లాల్సొచ్చింది. అది వాళ్లు చేసిన తప్పుకు పనిష్మెంట్. కాని ఇక్కడే మనం మిస్ అవ్వకూడని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. శిక్ష పడినా సరే వాళ్లమీద దేవుని ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఈ కథ మనకు చాలా లోతులా చెప్తుంది. అది ఎలాగంటే, వాళ్ళని తోటలోంచి పంపించే ముందే దేవుడే స్వయంగా జంతు చర్మాలతో వాళ్లకు బట్టలు కుట్టేస్తాడు. వాళ్లు తప్పు చేసినా సరే వాళ్ల అవసరాన్ని తీర్చి తన కేరింగ్ని దేవుడు ఇక్కడ వ్యక్తపరిచాడు. అంతేకాదు, మానవ చరిత్రనే మార్చేసే ఒక గొప్ప ప్రామిస్ కూడా దేవుడు అదే సమయంలో ఇస్తాడు. ఒకరోజు రక్షకుడొచ్చి ఈ చెడును జయిస్తాడు అని దేవుడు మాట ఇస్తాడు.
పాపం వల్ల వచ్చిన ఆ చీకటిలో ఈ వాగ్దానం ఒక ఆశాకిరణం లాంటిదని ఆ తాతయ్య కథ వివరిస్తుంది. తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలపడానికి దేవుడు వేసిన ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. ఈ అద్భుతమైన వాగ్దానం గురించి చెప్పాక తాతయ్య పిల్లల వైపు చూసి ఎంతో ఉత్సాహంగా ఒక ప్రశ్న అడుగుతారు. మరి ఆ రక్షకుడు ఎవరో మీకు తెలుసా అని. ఆ చిన్న చర్చిలో ఆ దీపాల వెలుగులో పిల్లలంతా ఎంతో క్యూరియాసిటీతో సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఆ పిల్లలందరూ ఒక్కసారిగా గట్టిగా సంతోషంగా చెప్పిన సమాధానం యేసుక్రీస్తు. ఆదాము చేసిన పాపం వల్ల మనుషులు దేవునికి దూరమైతే ఆ గ్యాప్ని ఫిల్ చేసి మళ్లీ మనుషులను దేవునికి దగ్గర చేయడానికి వచ్చిన ఆ వాగ్దాన పుత్రుడే యేసుక్రీస్తు అని తాతయ్య ఎంతో ఆనందంగా వివరిస్తారు. ఇక్కడితో ఆ కథ ఒక పరిపూర్ణమైన ముగింపుకు వస్తుంది. ఇక చివరిగా 5వ భాగం. అసలు ఈ కథలోని ముఖ్య నీతి ఏమిటి? మనం ఏం నేర్చుకోవచ్చు? ఇంత మంచి కథను విన్నాక దీన్ని ఏదో పాతకాలంనాటి స్టోరీలా వదిలేకుండా మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలనేది తాతయ్య చెప్తారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన 4 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, దేవుని మాట వినటం. సెకండ్, మన లైఫ్లో టెంప్టేషన్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా వివేకంతో ఉండటం. థర్డ్, పాపమనేది అప్పటికప్పుడు కిక్కిచ్చినా ఫైనల్గా అది బాధనే మిగులుస్తుందని తెలుసుకోవటం. ఇక లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎన్ని తప్పులు చేసినా దేవుని ప్రేమ మాత్రం ఎప్పటికీ కాన్స్టెంట్గా ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్న గొప్ప సత్యం. ఆ ప్రశాంతమైన వాతావరణంలో తాతయ్య చేతులు జోడించి పిల్లలతో కలిసి ఒక చిన్న ప్రార్థనతో కథను ముగుస్తారు. ప్రియమైన దేవుడా, నీ మాట వినే హృదయం మాకివ్వు, చెడు నుండి మమ్మల్ని కాపాడు అంటూ. ఆదాము హవ్వలు ఏదెన్ తోటలో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం ఫేస్ చేయకూడదు అన్నదే ఈ స్వచ్ఛమైన ప్రార్థన ఉద్దేశ్యం. కథకు ఎంత మంచి స్పిరిచువల్ ఎండింగ్ కదా ఇది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనమొకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటుంది. విధేయత అనేది దేవుని పట్ల మనకున్న ప్రేమకు అల్టిమేట్ ప్రూఫ్ అయితే, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతిరోజూ మనం తీసుకునే చిన్న చిన్న డిసిషన్స్ ఆ వినే హృదయాన్ని ఎంతవరకు చూపిస్తున్నాయి? ఒక్కసారి మిమ్మల్ని మీరీ ప్రశ్న అడగండి. ఈ ఆలోచనతోనే ఈనాటి కథా విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.